25 ఏళ్ళో 20 ఏళ్ళో లేదా 30 ఏళ్ళో 20 నుంచి 30 ఏళ్ల లోపు ఒక ఇంట్లో పుట్టి పెరిగి ఆ యొక్క స్వభావంతో వాళ్ళ స్వభావాలతో మమేకమై ఉన్నటువంటి ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని ఒక అత్తగారింటికి వచ్చేసిన తర్వాత సడన్గా అత్తగారిని అడాప్ట్ చేసుకోవాలి, మంగారిని అడాప్ట్ చేసుకోవాలి, భర్తను అడాప్ట్ చేసేసుకుని తనను తాను మార్చుకోవాలనడానికి తనేం మట్టి బొమ్మ కాదండి, మట్టి ముద్ద కాదండి. ఎలా పడితే అలా మలుచుకోవడానికి 20 సంవత్సరాలు తను ఒక విధంగా ట్రైన్ అయ్యి వచ్చింది, ఒక స్వభావంలో పెరిగింది, ఒక ఆచారంలో ఉంది, ఒక సాంప్రదాయంలో ఉంది, ఒక స్వేచ్ఛలో ఉంది. అటు నుంచి వచ్చినటువంటి అమ్మాయి నీ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి నువ్వు ప్రేమతో దగ్గరికి తీసుకోవాలి. అలాగే తనకి కావాల్సినటువంటిది ఏంటో నువ్వు ఫస్ట్ ఇస్తే తను నీకేం కావాలనేది ఇస్తుంది. అలా కాకుండా ఒక ఫ్రేమ్ గీసేసి అత్తగారు చెబితేనే వినాలి, నువ్వు గడప దాటడానికి వీల్లేదు, నీకెందుకు డబ్బులు ఇవ్వాలి, తండ్రి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు, అలాగే భర్తను అడిగినా కూడా ఇవ్వడు, అడిగి ఇచ్చినా కూడా అత్తగారితో ప్రాబ్లం, మామగారితో ప్రాబ్లం, లేదా భర్తే అడుగుతున్నాడు ఎందుకు నీకు డబ్బులు అని అడుగుతున్నాడు. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టడం ఒకటైతే ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో బంధుత్వం ఉండాలి, ఎవరితో బంధుత్వం ఉండాలి, ఏ చీర కట్టుకోవాలి, ఏ చీర కట్టుకోకూడదు, అసలు ఎంత చదువుకున్నా నువ్వు బయటికి ఎందుకు వెళ్ళాలి, నువ్వు ఉద్యోగం చేయకూడదు, తనకు ఉద్యోగం చేయాలని ఉంటుంది, సరే లెట్ హర్ గో అండి. అక్కడ సాధక బాధకాలు ఎవరైనా ఉంటే మానే తలుచుకుంటే అబ్బా నా ఇంట్లో ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు, నా వాళ్ళు నన్ను పోషిస్తారు అనుకుంటే వెనక్కి వస్తుంది. అది లేదు అనుకున్నప్పుడు, తను చెయ్యగలదు అని అనుకున్నప్పుడు నువ్వు వదిలేయడం వల్ల తనకి నీ మీద ప్రేమ పెరుగుతుంది. ప్రేమను తెంచుకునే ఆడవాళ్ళ పట్ల జాలి చూపిస్తాను నేను, పెరుగుతుంది. అలా కాకుండా తనకున్నటువంటి ఒక సంగీతం వచ్చినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత తను పాడాలనుకుంటే నువ్వు పాడకూడదు, నువ్వు నా ముందే పాడాలి అంటే ఆవిడ నీకోసం తల్లిదండ్రులు కనలేదు, నీతో కలిసి జీవించడానికి కన్నారు. అర్థమైందా అండి? అలా కాకుండా నేను తాళి కట్టాను కాబట్టి పెళ్ళాం కాబట్టి నువ్వు వినాలి అని అంటే దట్ ఈస్ బందికానా. అక్కడ స్వేచ్ఛ కావాలి.